రాజు అయితే కావ్య గదిలోకి వచ్చి గిఫ్ట్ అయితే తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక రాజు కావ్య గదిలోకి వచ్చేసరికి కావ్య అయితే అలా చూస్తూ ఉంటుంది. ఏంటండి అని కావ్య అనేసరికి మీకొక గిఫ్ట్ తెచ్చాను అని అంటూ ఉంటాడు రాజు. అలా అంటూ తనకైతే గిఫ్ట్ ఇస్తూ ఉంటాడు. ఏంటిది అని చెప్పేసి కావ్య అయితే చూస్తూ ఉంటుంది. దాంట్లో డ్రెస్ ఉంటుంది. మోడర్న్ డ్రెస్ చూసేసరికి ఇది నాకేనా అని కావ్య అనేసరికి అవును మీకే చాలా అని అనేసరికి మీకు నచ్చిందా అని రాజు అడుగుతూ ఉంటాడు. చాలా బాగుంది అని అంటూ ఉంటాడు. అయితే ఒకసారి ట్రై చేయండి మీకు బాగుంటుందో లేదో నేను చెప్తాను అని రాజు అనేసరికి ఏంటి ఇప్పుడా అని కావ్య అంటూ ఉంటుంది. ఏమైపోయిందండి ఇప్పుడు ట్రై చేయండి అని రాజు అంటూ ఉంటాడు. సరే అని కావ్య అయితే కొంచెం సిగ్గుపడుతూ ఉంటుంది. అమ్మో ఇప్పుడు ట్రై చేయాలని అంటే పర్లేదు ట్రై చేయండి అని రాజు అంటూ ఉంటాడు. సరే అని చెప్పేసి కావ్య అయితే ట్రై చేయడానికి బయటకు వెళ్తూ ఉంటుంది. అలా రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే వస్తూ ఉంటుంది. ఇక కావ్య డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వచ్చేసరికి రాజు చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఏంటండి అలా చూస్తూ ఉండిపోయారు, డ్రెస్ బాగాలేదా అని కావ్య అంటూ ఉంటుంది. బాగాలేదా అంటారేంటండి, సూపర్గా ఉంది, మీకైతే భలేగుంది అని చెప్పేసి కావ్యకైతే పొగుడుతూ ఉంటాడు రాజు. ఇక కావ్య అయితే సిగ్గుపడుతూ ఉంటుంది. అలా సిగ్గుపడుతూ రాజుకు దగ్గరగా వస్తూ ఉంటుంది. రాజు అయితే కావ్యని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. నిజంగా డ్రెస్ బాగుందా అని అనేసరికి చాలా బాగుంది అని అంటూ ఉంటుంది. ఇక కావ్య అయితే అలా అనేసరికి ఒకరికొకరు అలా చూసుకుంటూ ఉండిపోతారు.